అండి వీడియో తీయాలనిపించింది. ఇవాళ చికెన్ చేసుకుంటున్నాను. కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అందుకోసం ఫస్ట్ టమాటా ఎర్రగడ్డ వేసి బాగా వాడ్చుకున్నాను. ఇందులో కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ బాగా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయింది కదా, ఇందులో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాం కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాం. పసుపు, కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాస్త మూత పెట్టి వాడనివ్వాలి. కొంచెం వాడింది కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న సీక్రెట్ చూసారా, మామిడికాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకోసం ఎక్కువ మామిడికాయ అంతా వేసేసాం అనుకోండి కొంచెం పులుపు అయిపోతుంది చికెన్, అందువల్ల బాగోదు. అందుకని ఇది వరకు వేసాను. మామిడికాయ కరిగే ఇది కూడా ఉండదు కదా, అందుకోసం ముక్కలు వేయకుండా ఊరికి ముట్టి మాత్రం వేసాను. చూసారా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ పోసుకుంటాం. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దీనికోసం మనం ఒక పొడిని తయారు చేసుకుంటామండి, మసాలా పొడి. అందుకోసం ధనియాలు, సోంపు, గసగసాలు, పట్ట, లవంగాలు ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్నాము. మాడకుండా కాస్త దోరగా వేయించుకోవాలండి, మాడితే బాగుండదు. నా దగ్గర అయితే మిరియాలు లేవు, అందుకని నేను మిరియాల పొడి వాడుతున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసేయండి. కారాన్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వేసి బాగా దోరగా వేయించేయాలి. కావాలి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని చల్లారింది. ఇప్పుడు ఇది చూద్దాం. చూసారా బాగా ఉడికింది. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇది చికెన్కి అంతా కలవకుండా కాస్త మామిడికాయ ముట్టిని మధ్యలో పెట్టాను. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చల్లారినాక దీన్ని మిక్సీ వేసుకుందాం, ఈ పొడిని మనం. సరే, నా దగ్గర మిరియాలు లేదు కానీ మిరియాల పొడి వేసాను. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పొడిలా చేసి పెట్టుకున్నాం. ఇలా మెత్తగా పొడి అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ మూత తీసి చూస్తాం. బాగా ఉడికింది చికెన్. కొంచెం సగం ఉడికిన తర్వాత ఈ పొడిని కూడా వేసుకోవాలి.
మనం తయారు చేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడి వేసుకుంటాం. నేను బయట మసాలాలన్నీ వాడనండి. అవి ఎప్పుడంటే అప్పుడు తయారు చేస్తారు. అవి చెడిపోకుండా ఉండడానికి ఏదేదో కెమికల్స్ వాడుతూ ఉంటారు. అందువల్ల నేను బయట మసాలాలు వాడను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. బాగా పొడేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకొని బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పెట్టుకుంటాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. స్పైసీ చికెన్ గ్రేవీ రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేయండి.